హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మానవులు చేసే దరిద్రపు చర్యల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కొంతమంది పరిహారాల పేరుతో రకరకాల పనులు చేస్తూ ఉంటారండి. ఈరోజు చూడండి, ఎవరో తీసుకొచ్చి మా గోడ పక్కన ఒక పగిలిపోయిన కొండని జాగ్రత్తగా పెట్టేసి వచ్చారు. ఇదిగో మా కాంపౌండ్ వాళ్ళు పక్కనే చూడండి, ఈ పగిలిపోయిన కొండని జాగ్రత్తగా పెట్టేసి వెళ్ళారు. ఇది ఒక రకమైన పరిహారం. కొండని ఎప్పుడు పగలగొడతారో మీకు తెలుసు కదా, నేను చెప్పక్కర్లేదు కదా. ఇలాంటి పరిహారాలు ఆచరిస్తూ ఉంటారు. కొండను ఎప్పుడు పగలగొడతారు? శవాన్ని పాడి మీద పెట్టిన తర్వాత చుట్టూ తిరుగుతూ అప్పుడు పగలగొట్టేసి వెళ్ళిపోతారు కదా. అలాగా ఇది ఒక రకమైన పరిహారం అన్నమాట. ఎవరో వెధవలు లేకపోతే ఆడవాళ్ళు, పనికి మాలిన మనుషులు, ఆడవాళ్ళు ఇలాంటి పనులు చేస్తూ ఉంటారండి. ఇదిగో చూడండి, ఈ స్థలం ఎదురుకుండానే ఒక చెత్త కుప్ప ఉంది. ఒకవేళ ఇంట్లో పొరపాటున కనుక కొండ పగిలిపోయి ఉంటే కనుక ఇదిగో మా ఇంటి ఎదురుకుండా చెత్త కుప్ప ఉంది చూడండి. ఒకవేళ నిజంగానే కొండ వాళ్ళ ఇంట్లో చేయి జారి పడిపోవటమో ఒలికిపోవటమో ఏదో జరిగి పగిలిపోయి ఉంటే కనుక ఈ చెత్త కుప్పలో పడేసేయచ్చు కావాల్సి వస్తే. చూడండి, ఈ చెత్త కుప్పలో కూడా పడేయకుండా కొంతమంది ఇలాగా పనులు చేసినప్పుడు మా ఇంట్లో అనుకోని అనార్థాలు, తీవ్రమైన అనారోగ్య సమస్యలు లేదా వస్తు నష్టము ఇదిగో ఇలా జరుగుతున్నాయి. చూసారా, ఇదిగో పగిలిపోయిన కొండ పెంకుతో సహా, ఇదిగో చూడండి, ఇదిగో పగిలిపోయిన కొండ పెంకుతో సహా ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు. ఇదిగో చూడండి, చూసారా, ఇదిగో ఇలాంటి చండాలమైన పరిహారాలు చేస్తూ ఉంటారు. నేను ఈ పరిహారాలు చెప్పే గురువుగారులకు కూడా నేను ఏం చెప్తున్నానంటే, ఈ వీడియో ఉద్దేశపరంగా దయచేసి మీరు చెప్పే పరిహారాలు మంచి వాళ్ళకి చెప్పండి, మంచి మనసు ఉండే వాళ్ళకి చెప్పండి. అంతేగాని దరిద్రమైన బుద్ధులు కలిగి వాడి నాశనం అవ్వాలి, వీడి నాశనం అయిపోవాలి, వాడిపోవాలి, వీడిపోవాలి అనే వెధవలకి మీరు మీ డబ్బాశ కోసం, ధనాశతో వాళ్ళకి పరిహారాలు చెప్పొద్దండి. వాళ్ళకి పరిహారాలు చెప్పినా అవన్నీ మళ్ళీ మీకే తిప్పి కొడతాయని ఖచ్చితంగా చెప్పండి. అర్థమైందా? అప్పుడు వాళ్ళకి ఒంట్లో భయమన్నా ఉండాలి, అవి మళ్ళీ మీకే తిప్పి కొడతాయి అని. అంతేగాని మీరు పరిహారాలు చెప్పేసి డబ్బు తీసేసుకుని వదిలేసేయద్దు. కావాల్సి వస్తే ఏదైనా ఒక మంత్ర జపం చేసుకోమని చెప్పండి. అంతేగాని 4 రోడ్ల కోడల్లో అవి పారేయండి, ఇవి పారేయండి, వేరే వాళ్ళకి తగిలితేనే మీకు తగ్గుతుంది, ఇలాంటి చెత్త పరిహారాలు చెప్పకండి. అప్పుడు వాళ్ళు చేసే పాపంలో మీకు కూడా ప్రధాన భాగం మీకే అవుతుంది. ఎందుకంటే దుష్టులకు సహాయం చేసే వాళ్ళకి దేవుడు ఫస్ట్ శిక్ష విధిస్తాడు. అర్థం చేసుకోండి. ఎందుకంటే మా వారు చనిపోయే ముందు కూడా ఇలాగే గాజు పెంకులు అవన్నీ కూడా మా గుమ్మం ముందే వేసేస్తూ ఉండేవాళ్ళు. మా వీధి వాకిల్లో ఊడ్చే ముగ్గు మధ్యలో గాజు పెంకులు, మట్టి గాజులు పగలగొట్టి ఇలాంటివన్నీ చేసేస్తూ ఉండేవాళ్ళు. అవన్నీ నేను తెల్లారి మరి ముగ్గేయాలి కదా అని చెప్పి నేను వీధి వాకిలి చిమ్ముతూ ఉన్నప్పుడు అలాంటి ఫలితాలన్నీ కలుగుతూ ఉండేవి. ఇలా జరిగిన కొన్ని రోజులకే మా వారు చనిపోవటం కూడా జరిగింది. అందుకని దయచేసి ఇలాంటి చెత్త పరిహారాలు చేసే వాళ్ళకి దేవుడు తప్పకుండా శిక్ష విధించాలని ఈ వీడియో పూర్వకంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా ఎప్పుడైనా ఏ గురువు గారులైనా అక్కడ 4 రోడ్ల కోడల్లో పారేయండి, ఈ 4 రోడ్ల కోడల్లో పారేయండి అంటే అలాంటివన్నీ చేయొద్దండి దయచేసి. ఫస్ట్ వాళ్ళకి తగిలినా కూడా, దాటిన వాళ్ళకి తగిలినా కూడా ఆ తర్వాత వాళ్ళు కర్మ అనుభవిస్తున్నప్పుడు, వాళ్ళు బాధపడుతున్నప్పుడు అది తర్వాత మళ్ళీ మీకే వెంటాడుతుంది ఆ కర్మ. దయచేసి ఇది తెలుసుకోండి. ఏదైనా ఒక మంత్రసిద్ధి చేసుకుని మంత్ర జపం చేసుకోండి, అది తప్పకుండా ఫలిస్తుంది. అది ఎవరికి పోదు, ఆ మంత్రసిద్ధి ఫలితం మీకే లభిస్తుంది. మంచిగా జీవిస్తారు, మీ కష్టాలు పోతాయి. అంతేగాని ఇలాంటి చెత్త పరిహారాలు చేసి వేరే వాళ్ళని బాధ పెట్టద్దండి దయచేసి. ప్రస్తుతానికి వేరే వాళ్ళకి తగిలినా ఆ తర్వాత మీకే అది తప్పకుండా తగులుతుందండి. నేను ఎందుకంటే ఇది చెప్తున్నాను, నేను ఇదివరకు ప్లాంట్ పాట్స్ కొందామని చెప్పి
ఒక షాప్కి వెళ్తే ఆవిడ ఇక్కడ ఏంటంటే ఒకళ్ళని కాంట్రాక్ట్గా మాట్లాడుకుంటూ ఉంటారండి. ఈ కొబ్బరికాయ కొట్టి దిష్టి తీసి హారతి ఇచ్చి షాప్కి ఆడ 4 రోడ్ల కొడల్లో లేకపోతే ఆ షాప్ ముందర పడేసి వెళ్ళమని చెప్తూ ఉంటారండి. ఇక్కడ ఏంటంటే వాళ్ళు పాపం లేని వాళ్ళు కదా, ఆ కొబ్బరికాయ దిష్టి తీసిన కొబ్బరికాయనే వాళ్ళు ఎండబెట్టేసుకుని నూనె వేసి అమ్ముతూ ఉంటారు కొంతమంది దిష్టి తీసేవాళ్ళు. అలా చేస్తున్న టైంలో మేమే అక్కడికి వెళ్ళామన్నమాట. ఆ షాప్కి వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయి కొబ్బరికాయ దిష్టి తీసేసి వెళ్తున్నప్పుడు ఆ షాప్ ఆవిడ మా ఎదురుకుండానే అందిమాట, నువ్వు అలా కొబ్బరికాయలు తీసేయద్దు, ఎవరికైనా తగిలితేనే కదా ఆ దిష్టి మాకు షాపుకు మంచి జరిగేది, మాకున్న దృష్టి నరదృష్టి అంతా పోయేది, నువ్వు అలా కొబ్బరికాయలు కొట్టేసి వెంటనే తీసేస్తే ఎలాగా, ఆ కొబ్బరికాయలు దాటాలి కదా, వేరే వాళ్ళు దాటితేనే కదా మాకు మంచి జరిగేది, నువ్వు అలా తీయద్దు అని చెప్పి ఆ అమ్మాయిని గట్టిగా అరిచిందన్నమాట. అంటే దాని ఉద్దేశం ఏంటండి, వాళ్ళు వాంటెడ్లీ ఆ కొబ్బరికాయ ఎవడో ఒకటి దాటాలి, ఆ దిష్టి తీసి కొట్టిన కొబ్బరికాయ, అప్పుడు ఆ తర్వాత వాడికి తగిలితే మనకి తగ్గుతుంది ఆ ఫలితం అనే ఆ దరిద్రమైన బుద్ధే కదండి. ఇలాంటి బుద్ధులు ఉన్న వాళ్ళు ఎలా బాగుపడతారండి. తర్వాత మళ్ళీ మేము ఒక నెలకి మళ్ళీ అదే షాప్కి ప్లాంట్స్ కొనడానికి పాట్స్ కొనడానికి వెళ్ళినప్పుడు ఆ షాపే పోయింది. అంటే ఏంటంటే కర్మఫలితం దేవుడు వాళ్ళకి అనుభవించేలాగా చేశాడు. ఆ షాపు వాళ్ళు నష్టపోయారని చెప్పి ఆ షాపు వేరే వాళ్ళకి అమ్మేసేసి వేరే చోటకి వెళ్ళిపోయారని చెప్పి ఆ పక్కన వాళ్ళు చెప్పారన్నమాట. నేను అది ఉదాహరణ పూర్వకంగా ఖచ్చితంగా నాకు తెలుసుకుని చెప్తున్నాను అనమాట. అంటే ప్రస్తుతానికి మనకి వేరే వాళ్ళకి అది తగిలినా కూడా తర్వాత అది ఆ కర్మ మన్నే వెంటాడుతుందని చెప్పడానికి నేను ఈ ఉదాహరణ చెప్తున్నాను. ఇది రియల్గా నేను చూసిన ఉదాహరణ. వాళ్ళు బాగా నష్టపోయి ఆ షాపు వేరే వాళ్ళకి అమ్మేసుకుని వెళ్ళిపోయారు దూరంగా అని ఆ పక్కన వాళ్ళు చెప్పారన్నమాట. ఈ షాప్ ఏమైంది అంటే అప్పుడు నేను అనుకున్నాను అనమాట, వాళ్ళు చేసిన ఫలితం వాళ్ళకే తిప్పి కొట్టింది అని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మా శారదా హ్యాపీ గార్డెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది అందరికీ పనికొచ్చే వీడియో అని నేను అనుకుంటున్నాను. దీనిపైన మీ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.